హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి సైన్స్ అండ్ సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్టోబర్ 10th మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ఈవీఎస్ బిట్స్ అండి ఇవి. ఫస్ట్ క్వశ్చన్, కుంభాకార దర్పణము ఏర్పరచు ప్రతిబింబ లక్షణం. కుంభాకార దర్పణం ఏర్పరిచేటువంటి ప్రతిబింబం యొక్క లక్షణము ఆప్షన్ 3 మిథ్యా మరియు చిన్న ప్రతిబింబం. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాల్లో సరికానిది. ఇందులో సరికాని వాక్యము ఆప్షన్ 3 దండాయస్కాంతపు ఆకర్షణ సామర్థ్యం మధ్య భాగంలో అధికంగా ఉంటుందనేది సరికాదు. దండాయస్కాంతం తీసుకున్నట్లయితే దీని చివరల్లోని ధృవాలు అంటాము. సో ధృవాల వద్ద ఆకర్షణ సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అయస్కాంతం యొక్క సజాతి ధృవాలు అనేవి వికర్షించుకుంటాయి. స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతం అనేది ఎల్లప్పుడూ కూడా ఉత్తర దక్షిణ ధృవాలను చూపుతుంది. సహజ అయస్కాంతాలు మెగ్నీషియాలో కనుగొన్నారు. నెక్స్ట్ వన్, ఒక వస్తువుపై పనిచేసే పీడనం మరియు స్పర్శాతల వైశాల్యాలు ఒకదానికొకటి ఏ విధంగా ఉంటాయి అంటే విలోమానుపాతంలో ఉంటాయి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. పీడనం పెరిగితే స్పర్శ వైశాల్యం అనేది తగ్గుతుంది. పీడనం తగ్గితే స్పర్శ వైశాల్యం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలు చదివి సరైన దాన్ని ఎన్నుకోండి. రాజేష్, గది ఉష్ణోగ్రత వద్ద కలప తనంతట తానుగా మండదు. రాకేష్, కలపకు జ్వలన ఉష్ణోగ్రత తక్కువ. ఇందులో రాజేష్ చెప్పినది సరైనది, రాకేష్ చెప్పినది సరైనది కాదు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అధిక పరిభ్రమణ కాలం గల గ్రహం ఏది? ఇక్కడ ఇచ్చినటువంటి గ్రహాలలో అధిక పరిభ్రమణ కాలం కలిగినటువంటి గ్రహము ఆప్షన్ 3 యురేనస్. గ్రహాలు సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టేటువంటి కాలాన్ని పరిభ్రమణ కాలం అని పిలుస్తాము. సో సూర్యుని నుంచి దూరం పెరిగే కొద్దీ ఆ గ్రహాలకు పరిభ్రమణ కాలం అనేది పెరుగుతుంది. సో సూర్యుడి నుంచి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో యురేనస్ దూరంగా ఉంటుంది కాబట్టి యురేనస్కి అధిక పరిభ్రమణ కాలం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సహజమైన పారిశుద్ధ్య కార్మికులను గుర్తించండి. ఇందులో సరైనటువంటి సహజ పారిశుద్ధ్య కార్మికులు రాబందు మరియు నక్క. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, మన కళ్ళు, ఎముకలు, దంతాలు మరియు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే పోషకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 విటమిన్లు. కార్బోహైడ్రేట్లు అనేవి మనకు శక్తినిస్తాయి. సో శక్తినిచ్చేటువంటి పోషకాలు కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులు, ఈ రెండు కూడా శక్తినిచ్చేటువంటి పోషకాలు. నెక్స్ట్ పీచు పదార్థాలు అనేవి మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడతాయి. ఈ పీచు పదార్థాలనే రఫేజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, కవాటాలు కలిగిన నాళాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 బి మరియు సి సిరలు మరియు లింఫ్ నాళాలు. నెక్స్ట్ వన్, పోరాట లేదా పలాయన హార్మోన్గా పిలువబడే హార్మోన్ ఏది? ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్ అని పిలువబడేది ఆప్షన్ 3 అడ్రినలిన్ హార్మోన్. నెక్స్ట్ వన్, 1970లో చిప్కో ఉద్యమం ఎంతో ప్రాచుర్యం పొందింది. హిందీలో చిప్కో అనగా అర్థం ఏమిటి? చిప్కో అంటే అర్థము హత్తుకోవడం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పశువులలో గాలికుంటు వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి ఏది? పశువులలో గాలికుంటు వ్యాధి కలుగచేసేటువంటి సూక్ష్మజీవి ఆప్షన్ 1 వైరస్. నెక్స్ట్ వన్, మనం ప్రపంచ వార్తలను, సమాచారాన్ని ప్రింట్ రూపంలో దీని ద్వారా పొందవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1 వార్తాపత్రిక. నెక్స్ట్ వన్, ఉత్తర అమెరికా ఖండానికి పశ్చిమ దిక్కులో గల మహాసముద్రం ఏది? ఉత్తర అమెరికా ఖండానికి పశ్చిమ దిక్కులో ఉండేటువంటి మహాసముద్రం ఆప్షన్ 2 పసిఫిక్ మహాసముద్రం.
నెక్స్ట్ వన్, శాతవాహనులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఇందులో సరైనవి ఏబిడి. శాతవాహనుల రాజధాని ధాన్యకటకం. శాతవాహనులకు రోమ్ రాజ్యంతో వ్యాపార సంబంధాలు ఉండేవి. శాతవాహనులు హిందూ మతాన్ని అనుసరించారు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఈ క్రింది రాష్ట్రం గుండా కర్కట రేఖ. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఈ క్రింది రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు. ఆన్సర్ ఆప్షన్ 4 అస్సాం. నెక్స్ట్ వన్, రాజ్యసభలో ప్రస్తుతం మొత్తం ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 1 233. నెక్స్ట్ వన్, బౌద్ధ మతానికి సంబంధించి సరికాని వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 2. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు త్రిరత్నాలు కాదు, త్రిపీఠకాలు. గౌతమ బుద్ధుని బోధనలను ఆర్య సత్యాలు అని పిలుస్తారు. గౌతమ బుద్ధుడు కుషినగరంలో నిర్యాణం పొందాడు. బుద్ధుని ప్రకారం మోక్షాన్ని సాధించడమే జీవిత పరమార్థం. నెక్స్ట్ వన్, బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం ఈ దేశ సహకారంతో స్థాపించబడింది. ఆన్సర్ ఆప్షన్ 4 సోవియట్ రష్యా. నెక్స్ట్ వన్, భారతదేశం పూర్వార్ధగోళంలో ఈ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఆన్సర్ ఆప్షన్ 4 68 డిగ్రీలు 7 నిమిషాల నుంచి 97 డిగ్రీలు 25 నిమిషాల తూర్పు రేఖాంశాలు. నెక్స్ట్ వన్, షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల అత్యాచార నిరోధక చట్టం చేయబడిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 4 1989. నెక్స్ట్ వన్, సరికాని జతను గుర్తించండి. ఇందులో సరికాని జత ఆప్షన్ 2. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ సునీతా విలియమ్స్ అనేది సరికాదు. నెక్స్ట్ వన్, నగర పంచాయతీ ఏర్పాటుకు కావలసిన కనీస జనాభా ఎంత. ఆన్సర్ ఆప్షన్ 2 20,000 నుంచి 40,000. నెక్స్ట్ వన్, 210 మంచు కురవని రోజులు అవసరమైన పంట ఏది. 210 మంచు కురవని రోజులు అవసరమైన పంట. ఆప్షన్ 4 పత్తి. నెక్స్ట్ వన్, తేలి నీలాపురం పక్షి సంరక్షణ కేంద్రం ఈ జిల్లాలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 3 శ్రీకాకుళం. నెక్స్ట్ వన్, ఏదైనా భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యీకరణాలే విజ్ఞాన శాస్త్రంలో భావనలు అని తెలిపినది ఎవరు. ఆన్సర్ ఆప్షన్ 4 జేబి నోవెక్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో నిగమన ఉపగమం యొక్క ప్రయోజనం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 ఇది జ్ఞప్తి ఉంచుకునే అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అనేది నిగమన ఉపగమం యొక్క ప్రయోజనం కాదు. నెక్స్ట్ వన్, విద్యార్థులకు సంబంధించిన సంఘటనలు సన్నివేశాలు ప్రవర్తన మార్పుల వివరాలను నమోదు చేయుటకు వినియోగించేటువంటి రికార్డును ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 4 అనెక్డోట్స్. నెక్స్ట్ వన్, సామాజిక శాస్త్రాలు భౌతిక వస్తువులు నక్షత్రాలు రాళ్ళు కంటే ప్రత్యేకించి మానవ విషయాలకు సంబంధించినవి అని చెప్పినది. ఆన్సర్ ఆప్షన్ 2 చార్లెస్ బయార్డ్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పఠ నైపుణ్యంకు కేటాయించిన మార్కులు ఎన్ని. ఆన్సర్ ఆప్షన్ 1 15 మార్క్స్. నెక్స్ట్ వన్, కాలక్రమంలో వచ్చిన మార్పులను తెలియచేయుటకు వీటిని ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 బార్ గ్రాఫ్స్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.